బయట వర్షం పడుతూ క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఈ టైంలో మా రిషి ఉన్న వాళ్ళకేమో చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది. అంటే చికెన్ పకోడీ ఎప్పుడు తింటానే ఉంటారు కదా అని చెప్పి కేఎఫ్సీలో అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ కి ఫోర్క్ తో ఘాట్లు పెట్టేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి ఆ చికెన్ ని కలిపి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి, ఒక అరకప్పు కార్న్ ఫ్లవర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కారం, వంట సోడా ఇవన్నీ వేసి కలిపి అది కూడా పక్కన ఉంచాలి. తర్వాత గిన్నెలో 2 గుడ్లు పగలగొట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి మొత్తం కలిపేసుకొని ఉంచాలి. ఇందాక పక్కన పెట్టిన ఆ చికెన్ ని తీసుకొని ఈ పిండిలో ఒకసారి అటు ఇటు అనేసి తర్వాత గుడ్డులో కూడా ఒకసారి ముంచి లేపి మళ్ళీ ఆ పిండిలో అటు ఇటు అనేసి ఇంకా ఆయిల్లో వేసేయటమే. ఇంకా చికెన్ మొత్తం ఇలానే వేయించాను. కేఎఫ్సీ చేయడం చాలా ఈజీ అని చెప్పను కానీ కొంచెం కష్టపడాలి. అయినా నేను చేసిన క్వాంటిటీ బయట ఆర్డర్ పెడితే అయ్యే దాంట్లో సగం కూడా అవ్వలేదు. తక్కువ బడ్జెట్ లోనే చేశాను. అయినా ఇది ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉండిద్ది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అంతేకాదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.